పార్టీ ఇందిరాగాంధీ కాడి నుంచి రాజీవ్ గాంధీ కాంచి సోనియా గాంధీ కాంచి కాంగ్రెస్. ఈ మహానుభావుడు వచ్చాడు మన గెలిచినప్పుడు మా ప్రెసిడెంట్ తెలుగుదేశం వచ్చి నాకేస్తావా చేయవా అన్నాడు. నా ఓటు నీకేనాబాయ్, మీకు తెలుగుదేశం మట్టుకు నేను ఉండను, నాది కాంగ్రెస్ అని చెప్పేవాడి. నువ్వు ఎవరికన్నా వేసుకోబోటు నా ఓటు నాకేమన్నాడు మా ప్రెసిడెంట్. నేను వేసాను. వాడు ఇప్పుడు దాకా నన్ను బాగానే కాపాడుతున్నాడు పాపం. కాంగ్రెస్ ప్రభుత్వం పోయినా కూడా కానీ ఇవన్నీ చూసిన కాడికి నాకు కూడా చంద్రబాబు నాయుడు ఉంటుంది. సూపర్. చాలా మంచి మాట. మామూలుగా ఇవన్నీ సామాన్యమండి. వాళ్ళు ఎక్కడో ఏసీలో కూర్చొని ఆడేం జరిగింది ఏడేం జరిగింది అన్ని సాక్షి రాసే పేపర్లన్నీ అబద్దాలే, ఒకటన్నా మంచిది లేదు. సో మీరు టోటల్ గా అమరావతి అంటారా బ్రహ్మరావతి అంటారా? అమరావతి అంటాం మేము. అది పెద్ద దేవస్థానం. ఓకే. సో అమరావతిలో అన్ని ఏం జరుగుతుంది ఏందనేది మీరు మొత్తం చూశారు కదా. సో మీరు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇవాళ బ్రహ్మాండంగా ఉంటదండి. అసలు ఆడపోతే అమరావతి అన్నట్టుగా లేదు. అది ఒక దేవస్థానం దీనిలాగా కనపడుతుంది. సో మీరు చాలా సంతృప్తిగా ఉన్నారనమాట. నాకు మట్టు బ్రహ్మాండంగా ఉందండి. మా బ్రిడ్జి వైకుంఠపురం కాడ పెట్టే బ్రిడ్జి శంకుస్థాపన చేశారే, అది మా ఛానల్లోకి ఉంటే వస్తుంది. చెడిపోతే పోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మా పొలం అంతా అక్కడే ఉంది కదా. ఓకే. పోయినా మేము వీటానికి కూడా రెడీగానే రెడీలో ఉన్నాం. ఎందుకంటే డెవలప్ అయ్యేటప్పుడు ఈ పొలం ఇది భోజనం పెట్టుకుంటా అనుకోని బంగారం అయితే అమరావతి కాదు. నిజంగా మీకు శిరస్సు వంచి నమస్కరించాలి పెద్దాయన. సో మీరు సార్ మీరు మీ అభిప్రాయం ఏంటండి? అమరావతి పర్యటనలో ఉన్నారు. గుంటూరు. అమరావతి ఎలాగ జరుగుతుంది ఏంటని చూడటానికి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకొకసారి ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే అనుకున్న రాజధాని ఖచ్చితంగా చేస్తారాయన. కేంద్ర వ్యతిరేకమైన చేస్తారాయన. ఆయనకి అర్థం ఉంది. ఆయన మళ్ళీ రావాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.